చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్పై 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు 190 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 19.4 ఓవర్లలో 4 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. పంజాబ్ జట్టు తరపున ప్రభుసిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్లు అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించారు. అయితే సీఎస్కే ఈ ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే ఈ ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ధోని మాట్లాడుతూ సీఎస్కే బ్యాటింగ్లో తగినంత స్కోర్ చేయడం ఇదే మొదటిసారి. కానీ అది గెలిచే స్కోర్ కంటే కొంచెం తక్కువగా ఉంది. ఇది బ్యాటర్లకు సవాల్తో కూడుకున్నదే, కానీ ఇంకా కొంచెం ఎక్కువ స్కోర్ చేసి ఉంటే బాగుండేది. శ్యామ్ కరణ్, బ్రేవిస్ మధ్య పార్ట్నర్షిప్ అద్భుతంగా ఉంది. అయితే మేం క్యాచ్లు జారవిడవకూడదు. కరణ్ ఒక యోధుడని నేను అనుకుంటున్నాను. నిజానికి ఈ మ్యాచ్లో మతిసా పతిరానా ప్రభుసిమ్రాన్ సింగ్ ఇచ్చిన సులభమైన క్యాచ్ని జారవిడ్చాడు. ఇది కాకుండా సీఎస్కే బ్యాట్స్మెన్స్ 19 ఓవర్లో బ్యాటింగ్ చేస్తుండగా కుప్పకూలిపోయారు. ఈ ఓవర్లో చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు. హ్యాట్రిక్ కూడా సాధించాడు అని మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోని చెప్పుకొచ్చాడు.